ఏంద్రో గోల్డ్ బిళ్ళ చూస్తున్నావు? అసలైన 24 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్ బిళ్ళ చెల్వే నువ్వుకేద్దామనే. తిరుపతి మంచిగున్నావా? మంచిగున్నా. మేనగోడల పెళ్లికి వచ్చినావు. నువ్వు సస్తే తిరిగిపోదామని వచ్చినా. ఏంద్రో గట్లంటాను? లేకపోతే ఎప్పుడు చూడు ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఇదేనా? చాల్తి మాకే మస్తుగా ఆగు తిరుపతి మంచిగున్నావా? మామని చూసినట్టు నన్ను కూడా బాగా చూసుకో. వెనక నుంచి పట్టుకుంటా బాగుంటది. ఏపా రోతోడా గట్లా అంటావు గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. ఎచ్చి నువ్వు మారవస్తలే. నే మారా. అసలు దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కళ్ళు వెనక నుంచి పట్టుకోను. బావా 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 బావో ఓ బావా నిద్ర అంటే పడుతుంది బావ నీకు? అరే నువ్వా ఎప్పుడొచ్చినావు? నేను అచ్చుడు సరే. అరే నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా మేనగోడ లగ్నం చేస్తావు నువ్వు? గది ఎప్పటి నుంచో అనుకుంటుందే కదరా. గట్టెట్ అనుకుంటావు? గళ్ళు ఎసింటోళ్ళు తెలవదా నీకు? మనల్ని ఏమీ లేని లెక్క చూస్తారు. అరే గసింటోళ్ళింటికి నా మేనగోడలు పంపిస్తావా? మనం అన్ని విషయాల్లో తొక్కేస్తారు బావా. నేను ఈ లగ్గానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. ఎట్లయితది? ఎందుకు అవ్వదు? ఎట్టవుతుంది? ఎందుకు అవ్వదురా? జరగనేవును. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. అరే బామ్మర్ది, నేనేమన్నా తెలుగు తక్కువన్నా? నేనే బరాబర్ హైదరాబాద్ వెళ్ళి చూసిన. వారానికి 5 రోజులే పని, నెలకి 2 లక్షల జీతం. పెళ్ళైతేనే మన బిడ్డను తీసుకుని అమెరికాకి తీసుకుపోతాడు. ఇంతకన్నా సంబరం ఏముంటదిరా? అచ్చావా, తిన్నావా, అక్షింతలు వేసినావా, పోతానే ఉండు. కంటే నా చెల్లి చచ్చిపోయింది, నువ్వు ఉంటే ఉండు పోతే పోనే కానీ ఉద్దేశం అంతేగా. ఉంటానంటే ఉండు, పోతానంటే పో. ఉంటే ఉండు పోతే పోనా? అసలు ఈ లగ్గం ఎట్లా జరుగుతుందా నేను చూస్తా. ఓ గణేష్ మామ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమే? 12 గుంజలు పందిరేద్దామా 16 గుంజలు పందిరేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు పని చేస్తా అంటే ఆకాశం అంత పందిరేద్దాం. నాకు ఈ పందిరి ఒకటేనా? ఏట్ల కొయ్యాలి, కూరాలు పట్టాలి, బ్యాండ్ వాళ్ళు పిలవాలి, టెంట్ వాళ్ళు పిలవాలి, దావత్ కి మందు చూడాలి, మస్తు పనులున్నాయి. సునీత ఓ చాయ్ చొక్కియే. వారి నువ్వు పందిరి గుంజకి ఏ పని చెప్పి రకానివి. నువ్వు పని చేస్తానంటే ఎవరు నమ్మేది? హలో గణేష్ అని బుర్రకాని కానీ పంపుతా 10 ఏళ్ళు చాలు. ఎవడు పోతాడో నేను పోను. నాకు అవసరం చాలా పనులున్నాయి. బాపు, ఓ బాపు, అరే బాపు, ఎంత పరేషాన్ అవుతున్నావేంద్రా? మరి పెళ్ళంటే పరేషాన్ కాదనే? మానసకి చైతన్యకి లగ్గం చేయటానికి చెల్లితో మాట్లాడొచ్చిన. గది చెప్పనీకే ఊరుకుంటొచ్చిన. గింతకి మానసని అడిగినావా పెండ్లి ఇష్టమా అని? గదేం చెప్పుద్దే, మన పెద్దల లెక్కలు చిన్నపిల్లలకి ఎప్పటికి అర్థం కావు. ఎంతకీ నీ లెక్కేంద్రా? అల్లుడు మన శివాజీ లెక్క పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. నెలకి 2 లక్షల జీతం. మన సుగుణ కొడుకే. ఇక పుట్టు పూర్వత్రాల గురించి నీకు తెలిసిందే. పెళ్లి కాగానే మన బిడ్డను తీసుకుని అమెరికా పోతాడు. అందుకే కుదుర్చుకున్నా. మరి గది పెండ్లై వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివే అయిపోతావు కదరా నా లెక్క. నేనొక్కడినెట్లయితేనే నాతో పాటు గౌరవం ఉంటుంది కదా. ఊళ్ళో నడుస్తా అంటే సదన్న అల్లుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగుంటది, ఎంత సంబరంగా ఉంటది. గిది నేనే తుడుచుకుంటా. గప్పుడో పని చేయరా, నువ్వు కూడా వచ్చి గేడ్నే ఉన్నా. సాఫ్ట్వేర్ తండ్రి, సాఫ్ట్వేర్ మామ, ఇంటికి కూడా సాఫ్ట్వేర్ హౌస్ అని బోర్డు పెట్టుకుందాం. ఎట్లుంటది? సూపర్గా ఉంటది, సూపర్గా ఉంటది. మామా బాగున్నావా? మస్తుగున్నా. రా మామా, పద. దా. అరే
చప్పట్లు కొడితే లైట్ వెలిగింది. ఇదేం చూసినావు మామా? అరే చప్పట్లు కొడితే ఫ్యాన్ తిరుగుతుంది. కూసో మామా. ఏమైంది? అరే అక్కడ ఏంది మామా గట్ల తడిచిపోయినావు? పని అయిపోయింది కదా, కడుగుదామని ఆడ ఎతికిన, చిచ్చి కనపడింది, నొక్కిన, పైనుంచి నీళ్లు పడ్డాయి. నువ్వు నిలువ వచ్చే పని లేదే, అదంతా సెన్సార్ సిస్టము. నువ్వు కమోడికి వెళ్ళి పక్కకి జరగగానే అదే నిలువ వస్తుంది. గట్లనా? అవునల్లుడు, నీ జీతం ఎంత? 2 లక్షలు మామా. 2 లక్షలా? అంటే పొద్దున్నే సర్దిగట్టుకుపోయి రాత్రి దాకా పనిచేయాలా? ఇప్పుడు అట్లా లేదు మామా. మనం ఇంట్లో నుండే పని చేసుకోవచ్చు. అవసరం ఉంటేనే ఆఫీస్ పోవాలి. వారంలో 5 రోజులు పని, సాటర్డే సండే సెలవేనా. 5 రోజులే పని, 2 రోజులు సెలవు, పైగా ఇంట్లోంచే పని చేసుకోవచ్చా? దాన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా. ఓహో. అవును మామా. ఈసారి ఏం పంటలు వేసినవే? ఇత్తనాలు మంచి దొరకట్లే. దొరికిన ఇత్తనాలు వేస్తే వర్షాలు పడతాయో లేదో తెలీదు. వర్షం ఎక్కువ పడినా నష్టమే, తక్కువ పడినా నష్టమే. పోనీ మన నసీబ్ బాగుండి పంట చేతికొస్తే గిట్టుబాటు ధర అస్సలు లేదా. గందుకే నేను వ్యవసాయం మానేసిన. నేను ఒకటి నేర్చుకున్నాను కదా, ఎలక్ట్రిక్, గా పని చేస్తాను. అదేంది మామ అట్లంటావు? మాలాంటి యూత్ అందరూ ఊర్లోకి పోయి వ్యవసాయం చేద్దాం అనుకుంటే మీలాంటి వాళ్ళు మానేస్తా అంటే ఎట్లనే? చూడు నాయనా, మీరంతా ఊరికొచ్చి పైరుగాలి, పిల్లగాలి, చల్లగాలి అని ఫోటోలు తీసి వాట్సాప్లో స్టేటస్ కావాలంటే పెట్టుకోవచ్చేమో కానీ అక్కడ మా పరిస్థితులు మాత్రం బాగోలేవు నాయన. కావాలంటే వచ్చి చూసుకో. హలో ప్రణవ్. భూతల స్వర్గం. నిజమా? డన్. మన వాళ్ళందరూ వస్తున్నారా? సరే, ఐమ్ స్టార్టింగ్. మామా, నాదో మంచి షర్ట్ ఇస్తా, పార్టీకి పోదాంపా. పార్టీనా? చలో. మా గ్యాంగ్ లో ఫస్ట్ పెళ్లి కొడుకు వీడే. మంచి కట్నం కూడా కొట్టేశాడు అంకుల్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? ఈ వీడియో చూడండి రా, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. నమస్తే, నేను మీ బర్లన్న. మొన్న పెట్టిన వీడియో మస్తు వైరల్ అయింది. 1 మిలియన్ దాటినాయి. కామెంట్లు, ఫోన్లు మస్తు వచ్చినాయి. కన్నా ఆకలి నిరుతలేదు ఫ్రెండ్స్. అదేందో మీకు తెలుసు కదా, లగ్గం. అరే వీడా, మా ఊరే బర్లన్న, నా చెడ్డీ దోస్తురా.